హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. రాధమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఆదిత్య నాకు ఫోన్ చేసి చెప్పినప్పటి కంగారుగా ఉంది. ఈ వయసులో తనకు అనారోగ్యంగా ఉందంటే తిరిగి కోలుకుంటుందో లేదని నా అనుమానం. రాధమ్మ లాంటి మంచి మనుషులకి ఆ దేవుడెప్పుడు అన్యాయం చేయడు. తనకేమీ కాదులే కానీ ఈసారి తన గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పదు. అలాగైతే నేను వెంటనే ఇండియాకి బయలుదేరాలనుకుంటూ ఇండియా వెళ్ళటానికి టికెట్ కోసం ప్రయత్నించాను. నా అదృష్టం బాగుండి ఆ తర్వాత రెండో రోజునే నేను ఇండియాకి వెళ్ళడానికి టికెట్ దొరికింది. విషయం నా భార్య ముకుందకి చెప్పి వారం 10 రోజుల్లో పని పూర్తి చేసుకుని వస్తా అని చెప్పాను. అందుకు తను సరే అంటంతో రాధమ్మ చూడటానికి ఇండియాకి బయలుదేరాను. ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికే తల వెనుక కానిచ్చి కళ్ళు మూసుకున్న నాకు నా చిన్నతనంలోని రాధమ్మ రూపం కళ్ళ ముందు కదలాడింది. పొడవాటి ఒత్తైన చుట్టూ మెడలో ఓ ముత్యాల దండ, అమ్మ ఓ 2-3 సార్లు కట్టుకునిచ్చే కాటన్ జరీ అంచులను కాస్త మీది కట్టుకునేది రాధమ్మ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాధమ్మను మా ఇంట్లో చూస్తున్నా. ఓసారి అమ్మ చెప్పింది తనకి 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే మా ఇంట్లోనే పనిచేస్తుందని. అప్పుడే తనకు కొత్తగా పెళ్ళిదని చెప్పిందమ్మ. అలా రాధమ్మను గుర్తు చేసుకుంటే నాకు నా బాల్యపు రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ యశోద, నాన్న జయచంద్ర, అమ్మ నాన్నకి నేను చెల్లెలు ఇద్దరం పిల్లలం. నాన్న లాయర్, అమ్మ ఓ పెద్ద డాక్టర్. అమ్మకు చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్ అవ్వాలని కోరిక ఉండడంతో పట్టుదలతో బాగా చదువుకుని హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అయిందట. నా చిన్నప్పుడు తాతయ్య ఎప్పుడూ చెప్తుండేవాడు, అమ్మ డాక్టర్గా తను పనిచేసే హాస్పిటల్లోని సేవలించడం కాకుండా నెలకొకసారి తన గ్రూప్తో మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో హెల్త్ క్యాంపులు నిర్వహించి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం, మందులు అందించేది. అమ్మ క్యాంపులకు వెళ్ళినప్పుడల్లా 2-3 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. అమ్మ డాక్టర్గా 24 గంటలు బిజీయే, లాయర్గా నాన్న బిజీనే. అమ్మ తను ఆ ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో శాంతం అనే ఒక పనావిడ ఉండేదట. తనకి వయసు అయిపోవడంతో తన కూతురు రాధమ్మని మా ఇంట్లో పనికి పంపించేదట. అలా మా ఇంట్లో ప్రారంభమైన రాధమ్మ జీవితం వృద్ధాప్యం వరకు కూడా మా ఇంట్లోనే కొనసాగింది. అమ్మ నాన్న ఇద్దరు బిజీ అవటం వల్ల నన్ను చెల్లిని, మరోవైపు నానమ్మ తాతయ్యను రోజు మొత్తం మా ఇంట్లోనే ఉండి చూసుకునేది రాధమ్మ. చిన్నప్పుడు అమ్మ చేతి తిన్న గోరుముద్దల కన్నా రాధమ్మ చేతి గోరుముద్దలే నాకు ఇంకా గుర్తున్నాయి. నాకు చెల్లికి నడక మాటలు నేర్పించినంతా కూడా రాధమ్మనే అని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. మా ఇంటి ముందున్న ఖాళీ స్థలం నేను చెల్లి ఆడుకోవడానికి వీలుగా అమ్మ ఓ చిన్న పార్కును ఏర్పాటు చేయించింది. అందులో రంగురంగుల పూల మొక్కలతో పాటు ఓ పెద్ద చెక్క ఉయ్యాల, నన్ను చెల్లి దాని మీద పక్కపక్కనే కూర్చోబెట్టి రాధమ్మ మా ఇద్దరికి గోరుముద్దలు తినిపించేది. మమ్మల్ని అమ్మలా ప్రేమగా చూసుకునే రాధమ్మ అదృష్టం ఏంటో కానీ తనకి పిల్లలు లేరు. రాధమ్మ, నువ్వు మీ ఆయన ఒకసారి హాస్పిటల్కి రాకూడదు? పరీక్షలు చేపిస్తాను. అసలు నీకు పిల్లలు ఎందుకు కావట్లేదు అని అమ్మ అడిగితే, చిన్నబాబు చిన్నమ్మ చూసినంతసేపు నాకు పిల్లలు లేరన్న ఆలోచన రాదమ్మా. అయినా దేనికైనా ఆ భగవంతుడి దయ ఉండాలమ్మా అని నవ్వి ఊరుకునేది. మాకు మాకు ఇంటికి సంబంధించిన ప్రతి పనిని రాధమ్మకి వదిలేసేది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇంటి బాధ్యత అంతా రాధమ్మనే చూసుకునేది. ఉదయం 5 గంటలకు నిద్రలేచింది మొదలు రాత్రి 11 అయ్యి అందరూ పడుకునేదాకా తను నిద్రపోయింది నేను ఎప్పుడూ ఎరగను. నన్ను చెల్లిని స్కూల్లో దించటం, తీసుకురావటం, మా పుస్తకాలకి అట్టలు వేయటం, ఇలా మాకు సంబంధించిన ప్రతి పని తనే చూసుకుంటూ ఉండేది. అలా నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. రాధమ్మ వాళ్ళమ్మ శాంతమ్మ చనిపోతే తను 10 రోజులు వాళ్ళ ఊరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మకి రాధమ్మ ఒకతే కూతురు. అందుకని అన్నీ తనే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. రాధమ్మ లేని ఆ 10 రోజులు మా ఇంట్లో చిన్నపాటి యుద్ధాలు జరిగాయనుకోండి. అమ్మ నాన్నలకి వాళ్ళ వాళ్ళ పనులు, ఇటు ఇంట్లో పనులు చూసుకుంటూ, మరోవైపు నానమ్మ తాతలను చూసుకుంటూ
ఇంకా మమ్మల్ని స్కూల్‌కి పంపించి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళాలంటే అమ్మానాన్నలకి ఆ 10 రోజులు తల ప్రాణంతో కూర్చుంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలీదు. రాధమ్మ వచ్చినప్పటి నుంచి అమ్మ వంట చేయడమే పూర్తిగా మానేసింది. ఇంటిని తన పనిని మరోవైపు మా అందరినీ చూసుకోలేకపోయిన అమ్మ రాధమ్మకి ఫోన్ చేసి ఏమాత్రం వీలున్నా త్వరగా ఇంటికి రా రాధమ్మా, నువ్వు లేకుండా చాలా కష్టంగా ఉంది అని అనడంతో అందుకు రాధమ్మ మా అమ్మ పోయిన బాధ కన్నా నాకు చిన్నబాబు చిన్నమ్మకి ఇంటికి దూరంగా ఉన్న బాధనే ఎక్కువ ఉందమ్మా. కానీ తప్పదు కదా, ఇంకో 2 రోజులు ఎలాగోలా సర్దుకోండి, ఆ మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తానమ్మా అని చెప్పింది రాధమ్మ. అలా నాది 10వ తరగతి పూర్తయ్యాక ఇంటర్లో అమ్మ నన్ను హాస్టల్లో జాయిన్ చేసింది. సెలవులకి పండగలకి ఇంటికెళ్ళినా అమ్మ నాన్నల కన్నా రాధమ్మతోనే నేను ఎక్కువ కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాణ్ణి. అందుకు అమ్మ కూడా ఎప్పుడూ ఈర్ష్యపడేది కాదు. నాన్న ఎప్పుడైనా ఏమైనా అంటే, రాహుల్ని కన్నది నేనే అయినా పెంచి పెద్ద చేసినంత రాధమ్మే కదండి, అందుకే వాడికి రాధమ్మతో అంత అటాచ్మెంట్ అనేది. అలా నాది ఇంటర్ పూర్తయి ఢిల్లీ ఐఐటి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇష్టమైనవన్నీ చేసి ప్యాక్ చేసి, చిన్నబాబు కాలేజీలో జాగ్రత్త, బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి, ఎవరితో గొడవలు పడద్దు బాబు, అలాగే ఈ రాధమ్మని మర్చిపోద్దు అంటూ కంటతడి పెట్టుకుంది. రాధమ్మని ఆ ప్రెస్లో చూసిన అమ్మ, ఏంటి అంతలా బాధపడిపోతున్నావు, వాడు వెళ్ళేది చదువుకోవడానికి కానీ యుద్ధానికి కాదు కదా అంది. అవునమ్మా, చిన్నపిల్లడు కదా, ఆ మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే ఎలా అంది. అలా నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సెలవులకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నలు తమ తమ పనుల్లో బిజీగా ఉన్న రాధమ్మతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. నేను ఇంజనీరింగ్లో చేరిన 2వ సంవత్సరంలో తాతయ్య, 3వ సంవత్సరంలో నానమ్మ అనారోగ్యంతో కాలం చేశారు. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నాది ఇంజనీరింగ్ పూర్తయింది. ఎంఎస్ చేయాల నుండి అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నాతో రాధమ్మంది, అదేంటి చిన్నబాబు, ఇప్పటికే మీరు చాలా చదివారు, దాంతో ఉద్యోగం రాదా, మళ్ళీ అమెరికాకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకుంటున్నారు అని. అందుకు నేను చదివిన చదువుకి మంచి ఉద్యోగం వస్తుంది రాదమ్మా, కానీ అమెరికాకి వెళ్ళి ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను, ఇంకా చాలా పెద్ద ఉద్యోగం వస్తుంది, మరి పెద్ద ఉద్యోగం కావాలంటే అమెరికాకి వెళ్ళాలి కదా, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాలే, నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకు అని చెప్పాను. అందుకు తను, సరే బాబు, మీరెక్కడున్నా చల్లగా ఉంటే నాకు అదే 10,000 అని తన మంచి మనసుతో ఆశీర్వదించింది. అలా నేను అమెరికాకి వెళ్ళిపోయాను. 2 ఏళ్లలో అమెరికాలో నా చదువు పూర్తయింది. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలో స్థిరపడిపోయాను. నేను అమెరికాకి వెళ్ళిన 4 సంవత్సరాలకి శైలు పెళ్లి కోసం ఇండియాకి వెళ్ళాను. అంతకుముందు నెల రోజుల ముందు రాధమ్మ భర్త అనారోగ్యంతో కాలం చేశాడని తెలిసి నాకు చాలా బాధేసింది. మేమంతా ఉన్నాం కదా రాధమ్మ, బాధపడకు అని ధైర్యం చెప్పాను. అలా శైలు పెళ్లి కోసం ఇండియాకి వెళ్ళి నేను నెల రోజులు అక్కడే ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను. అలా 2 ఏళ్ల తర్వాత అమెరికాలో నాతో పాటు మా కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అమ్మ వాళ్ళకి చెప్తే అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ కుటుంబం 10 సంవత్సరాల క్రితమే అమెరికాలో స్థిరపడింది. పెళ్ళి అమెరికాలో జరిపించుకుంటామంటే అమ్మ నాన్న శైలు వాళ్ళు అమెరికాకు వచ్చారు. వాళ్ళతో పాటు రాధమ్మని కూడా అమెరికాకి తీసుకురావాలని అందుకు ఏర్పాట్లు చేస్తానంటే, వద్దు బాబు, నేను అంత దూరం రాలేను అని చెప్పింది రాధమ్మ. అలా కొంతకాలానికి నాన్న రిటైర్ అయ్యారు. అమ్మ కూడా రిటైర్ అయినా సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకొని హెల్త్ క్యాంపులంటూ పేదవాళ్ళకి తన వంతు సహాయం చేస్తూనే ఉంది. అలా నేను అమెరికాలో స్థిరపడి చెల్లెలు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన అమ్మాయిని చూసుకోవడానికి రాధమ్మని చూసుకోవడానికి ఆ అమ్మానాన్నలు ఉన్నారనే ధైర్యం. అలా ఎవరికి వాళ్ళం సంతోషంగా ఉంటున్నాం అనుకున్న సమయంలో జరిగిన ఓ సంఘటన నన్ను విషాదంలోకి నెట్టేసింది. ఓ రోజు అమ్మానాన్నలిద్దరూ బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళుస్తుంటే జరిగిన ఓ యాక్సిడెంట్లో ప్రాణాలు వదిలారు. ముందుగా రాధమ్మకు విషయం తెలిసి కుప్పకూలిపోయిందట. ఆ తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ సాయంతో విషయం శైలుకు తెలిసి నాకు ఫోన్ చేసి చెప్పింది.
అమెరికా నుంచి బయలుదేరడానికి నాకు 3 రోజుల సమయం పట్టింది. నేను ఇండియాకి వెళ్ళే వరకు అమ్మా నాన్నల బాడలను ఫ్రీజర్‌లో ఉంచారు. అమ్మాళ్ళిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు చేయాల్సి రావడంతో కుమిలిపోయాను. భగవంతుడా! నాలాంటి ఈ పరిస్థితి మరెవరికీ రావద్దని వేడుకున్నాను. ఆ అమ్మానాన్నలు పోవడంతో రాధమ్మ ఒంటరిదయిపోయింది. ఎవరి కోసం బ్రతకాలి బాబూ? నా కన్న పెట్టి ఆదరించిన అయ్యగారు, అమ్మగారు నా కళ్ళ ముందే పోతుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఎవరు నన్ను బ్రతకమంటావు చిన్నబాబు అంటూ బోరున ఏడ్చింది. నిజమే, తనకి భర్త లేడు, పిల్లలు లేరు, నా అనే బంధువులు ఎవరూ లేరు. ఇన్ని రోజులు అమ్మా నాన్నలు ఉన్నారన్న ధైర్యంతో తనకు నేను ఒంటరిదాన్ని అని ఎప్పుడూ అనిపించలేదు. వాళ్ళు కాలం చేసేసరికి నా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది రాధమ్మలో. అమ్మ నాన్న దశదిన కర్మ పూర్తయ్యాక అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని అమెరికాకు తిరిగి వెళ్ళాలని. రాధమ్మ, నువ్వు ఒక్కదానివే బయట ఎలా ఉంటావు? ఈ ఇంటి కోసం మా కోసం నువ్వెంతో చేశావు. నేను చెల్లెలు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాం, కానీ నువ్వు ఈ ఇంట్లోనే ఉండు అన్నాను. అందుకు తను, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేను బాబు అంది. కొన్ని రోజులు ఎలాగోలా సర్దుకోవాలి రాదమ్మా. పై పోర్షన్ని ఎవరికైనా రెంట్కి ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఎవరైనా నీకు తోడుగా ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుందని బలవంతంగా ఒప్పించాను. అందుకు తాను సరే అని అనటంతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాను. అలా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా పై పోర్షన్ని రెంట్కిచ్చి కింది పోర్షన్లో రాధమ్మ ఉండేలా ఏర్పాట్లు చేయించినా అక్కడ తను ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఓసారి నేను ఫోన్ చేసినప్పుడు, బాబు, నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను. ఎటు చూసినా అమ్మగారు అయ్యగారే గుర్తొస్తున్నారు. చాలా కాలంగా ఇక్కడే ఉన్న కారణంగా నాకు పెద్దగా బయట ప్రపంచంతో పరిచయం లేదు. అందుకే మన ఇంటికి దగ్గరలోనే ఓ చిన్న రూమ్ తీసుకొని అందులో కిరాయికుంటాను బాబు. నా మాటని కాదనకండి అని నన్ను బ్రతిమలాడింది. తను అడిగిన దానికి, సరే నీ ఇష్టం, కానీ నీకే చిన్న సమస్య వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోదు. ఇక నుండి నువ్వే పని చేయాల్సిన అవసరం లేదు. నెల నెల నీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తాను, సరేనా అన్నాను. ఎందుకు రాహుల్ బాబు ఈ రాధమ్మంటే నీకంత అభిమానం అడిగింది. అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలన్నాను. అలా 5 సంవత్సరాలు బాగానే ఉన్నా ఈ మధ్య రాధమ్మ ఆరోగ్యం బాగుంటలేదని తెలిస్తే నా ఫ్రెండ్ ఆదిత్య ద్వారా తనకి సహాయం అందిస్తున్నాను. కానీ 3 రోజుల క్రితం ఆదిత్య ఫోన్ చేసి, రాధమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుందిరా, ఎన్ని మందులు వాడినా నయం అవ్వట్లేదు. హార్ట్కి సంబంధించిన సమస్యలతో ఊపిరితిత్తులో కూడా ఏదో ఇన్ఫెక్షన్ రావడంతో 10-15 రోజులు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళిన రాహుల్ అంటే రాధమ్మ చుట్టానికి ఇండియాకి బయలుదేరాను. ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడి లేచాను. ఆ మరుసటి రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి సరాసరి పంజాగుట్టలో ఉన్న యశోద హాస్పిటల్కి బయలుదేరాను. నేను వస్తున్నాను తెలిసి ఆదిత్య హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. హలోరా రాహుల్, ఎలా ఉన్నావు అడిగాడు. నేను బాగున్నారా ఆదిత్య, నువ్వెలా ఉన్నావు? రాధమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను. కొంచెం పర్వాలేదు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ పక్కనే రాధమ్మున్న వార్డు, పద అంటూ లోపలికి తీసుకెళ్ళాను ఆదిత్య. రాధమ్మను చూసి షాక్ అయ్యి బెడ్పై నుంచి లేవబోయింది. నేను మెల్లగా తను లేపి కూర్చోబెట్టాను. ఏంటి బాబు, ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చారా అడిగింది. నీకు ఆరోగ్యం బాగలేదని ఆదిత్య చెప్పడంతో వెంటనే బయలుదేరా రాదమ్మా. ఇప్పుడు నీకెలా ఉంది అడిగాను. కాస్త పర్వాలేదు బాబు, నాకు ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పటి నుంచి ఇదిగో ఆదిత్య బాబే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. నా వల్ల మీ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది అంది రాధమ్మ. అలాంటిదేమీ లేదు రాధమ్మ, నీకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకు. ఈ వయసులో ఒంటరిగా ఉండని బాధపడుతున్నావా? ఓ పని చేయి, నాతో అమెరికాకు వచ్చేయి. నా పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బ్రతికేయొచ్చన్నాను. అందుకు రాధమ్మా, నేనా అమెరికాకా? వద్దు బాబు, పుట్టిపోయిన కానుంచి అలవాటైన ఊరిని వదిలి నేను ఎక్కడా రాగలను? మరి ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళని ఉంటావు రాధమ్మా అన్నాను. అవును బాబు, ఒంటరి జీవితం నాకు నరకంగానే ఉంది, కానీ ఏం చేయను? నా కళ్ళ ముందే నా అన్న వాళ్ళంతా పోయారు. ఇంకెన్ని రోజుల్లో ఈ బాధలు అనుభవించాలి కదా అంటూ బాధపడింది రాధమ్మ.
సరే నేను నిర్ణయం తీసుకున్నాను రాధమ్మ. ముందు నేను నాతో అమెరికాకి తీసుకెళ్ళాలని వచ్చాను కానీ నువ్వేమో రానంటున్నావు. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న ఓల్డేజ్ హోమ్ ఉంది. అందులో పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు విదేశాల్లో ఉంటూ తల్లిదండ్రులను చూసుకోవడం ఇబ్బంది అయ్యి అక్కడ జాయిన్ చేసిన వాళ్ళు ఇలా అందరూ ఉంటారు. వాటన్నింటికంటే మించి మంచి వైద్య సదుపాయాలు ఉంటాయి. అంటే రెగ్యులర్గా డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్తారు. మంచి భోజనం ఉంటుంది. అక్కడ నీకు చాలా బాగుంటుంది రాదమ్మా. నీకు అయ్యే ఖర్చునంతా అమెరికా నుంచి నేరుగా వాళ్ళ పంపించవచ్చు. మరి అక్కడ ఉంటావా? నువ్వు అక్కడ ఉంటానంటే నువ్వు పూర్తిగా కోలుకున్నాక నేను అక్కడ చేర్పించి నేను అమెరికాకు వెళ్ళిపోతాను. ఏమంటావు? లేదా నాతో అమెరికాకు వచ్చేయి అన్నాను. అందుకు రాధమ్మ కాసేపు మౌనంగా ఉండి, లేదు రాహుల్ బాబు, నేను మీతో అమెరికాకి రాలేను. మీరన్నట్టుగా అదేదో హోమ్లో చేర్పించండి అంది. సరే, నువ్వు అక్కడ ఉంటే నాకు నీ గురించి ఎటువంటి బెంగ ఉండదు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను చెప్పి డాక్టర్ గదిలోకి వెళ్ళి, నేను రాధమ్ అనే పేషెంట్ బంధువునండి. ఇప్పుడు తనకి ఎలా ఉంది అడిగితే, ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఇంకో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో సరే అన్నాను. ఆ వారం రోజులు రాధమ్మ పక్కనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకున్నాను. అలా నేను తనకు అన్ని సపరీలు చేస్తుంటే రాధమ్మ అడిగింది, మీరు నాకు సేవలు చేయడం ఏంటి బాబు అని. మరి నేను ఇంత ఉన్నప్పటి నుంచి ఇంత అయ్యే వరకు నువ్వు అన్నీ నాకు దగ్గరుండి చేయలేదా రాధమ్మా? దాంతో పోలిస్తే అసలు ఇదెంత? ఏ రకంగా అయినా నీ రుణాన్ని తీర్చుకునేవు అంటే మీలాంటి మంచి మనుషులు దొరకడం నిజంగా నా అదృష్టం బాబు అంది. అదేం కాదు రాదమ్మా, నీలాంటి ఆయ దొరకడం మా అదృష్టం అన్నాను. అలా వారం రోజులు గడిచాక రాధమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో అంతకుముందే నేను ఆదిత్య వెళ్ళి ఓల్డేజ్ హోమ్ వాళ్ళతో మాట్లాడా కాబట్టి కొంత డబ్బు కట్టి రాధమ్మని అందులో జాయిన్ చేశాను. అక్కడి వాతావరణం సౌకర్యాలు చూశాక నేను తీసుకున్న నిర్ణయం నాకు సరైందే అనిపించింది. ఇక నేను వెళ్ళొస్తాను రాధమ్మా. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు, సరేనా? నాకు మా అమ్మ ఎంతో, నువ్వు అంతే రాధమ్మా. నీకెవరూ లేరని బాధపడొద్దు అని అనడంతో అప్పటికే ఉబికి వస్తున్న తన కళ్ళని తుడుచుకుంటూ, సరే చిన్నబాబు, జాగ్రత్త, మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆశీర్వదించింది. తను అక్కడ సేఫ్గా ఉంటుందని తెలిసినా ఏదో తెలియని బాధ, మా కోసం అంత చేసిన రాధమ్మకి ఇంకేమీ చేయలేమా అని. అలా అక్కడి నుంచి బయటకు వస్తున్నంతసేపు ఎన్నిసార్లు రాధమ్మని వెనక తిరిగి చూశాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.